గౌరవనీయులైన మీడియా మిత్రులకి మరియు ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు బి మోతి కుమార్. మాది ఖమ్మం డిస్టిక్, విఎం మంజర్, పెనుబలి మండలం. నేను మన ఇండియా తరపున పర్వతాలు అధిరోహిస్తాను. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలిమంజారో పర్వతం అధిరోహించాను. దానికి సంబంధించిన ట్రైనింగ్ రాక్ క్లైంబింగ్ భువనగిరి యాదాద్రి డిస్టిక్లో తీసుకోవడం జరిగింది. అక్కడ ఏ గ్రేడ్ సాధించాను. అదేవిధంగా అక్కడ ఏ గ్రేడ్ సాధించిన తర్వాత నాకు ఎవరెస్ట్ వెళ్ళటానికి నేను గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే ఇప్పుడు నేను ఎవరెస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ఎవరెస్ట్ ట్రైనింగ్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో తీసుకోవడం జరిగింది. ఆ పర్వతం అధిరోహించటానికి నేను ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఏ గ్రేడ్ బిఎంసి బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ తీసుకోవటం ద్వారా అక్కడ ఏ గ్రేడ్ సాధించాను. మరలా రష్యాలో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతాన్ని అధిరోహించటానికి నాకు సుమారు 10 days పట్టింది. ఆ పర్వతాన్ని -40 degreesలో అధిరోహించి ఏపీ తెలంగాణ నుండి ఫస్ట్ పర్సన్గా రికార్డు రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరెస్ట్ వెళ్ళటానికి నేను సిద్ధమై ఉన్నాను. మన ఇండియా తరపున మన జాతీయ జెండాని ఆ పర్వతాల మీద అధిరోహించటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను చిన్ననాటి నుండి చాలా కష్టపడుకుంటూ వచ్చాను సార్. ప్రజెంటు నేను ఎడ్యుకేషన్ పరంగా నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడేవాడిని. స్కూల్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఆడటం జరిగింది. అదేవిధంగా నాకు కావాల్సిన ఆర్థిక సహాయం లేకపోయినా సరే నేను కొంతమంది డిపార్ట్మెంట్ కానీ, కొంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ హెల్పింగ్ ద్వారాగా ఈ 2 పర్వతాలు అధిరోహించి మన జాతీయ గౌరవాన్ని కాపాడటం జరిగింది. మన జాతీయ జెండాని ఎగరేయటం జరిగింది సార్. కాబట్టి ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఫామ్స్ వచ్చాయి. ఈ ఫామ్స్ ద్వారాగా నేను సుమారు ఇప్పుడు ఎవరెస్ట్ వెళ్ళాలంటే 40 లక్షలు కట్టాలి సార్. ఇదివరకు 2 పర్వతాలు అధిరోహించడానికి 18 లక్షల రూపాయలు అయినాయి. ఈ 18 లక్షల రూపాయలు హైదరాబాద్ నుండి మోహన్ నాయక్ అన్నగారు సుమారు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. సత్తుపల్లి వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య గారు సుమారు 3 లక్షల రూపాయలు, లయన్స్ క్లబ్బు పాల్వంచ కేటీపీఎస్ ద్వారాగా 3 లక్షల రూపాయలు ఇప్పించారు. అదేవిధంగా కొంతమంది స్కూల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. కానీ నాకు కనీసం ఇంట్లో పరిస్థితి, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి, అమ్మ నాన్న వాళ్ళు కూలి పనికి పోతే గానీ పూట గడవని స్థితి సార్. ఈ విధంగా నిరుపేద కుటుంబం నుంచి మన దేశం తరపున పర్వతాలు అధిరోహించడం ఒక డ్రీమ్ నాది. మన జాతీయ జెండాని పెట్టడం మరొక డ్రీము. ఆ కళల్ని నేను నెరవేర్చుకోవాలి. నెక్స్ట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి నేను వెళ్తున్నాను. మీ ప్రజల యొక్క నాకు ఆర్థికంగా నన్ను సపోర్ట్ చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటట్టు మీరు నాకు పూర్తి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా నేను చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడుతూ కొంత బుక్స్ చదివేవాడిని. ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే వాళ్ళు బుక్స్ చదువుతుంటే నేను వాళ్ళు గొప్ప రికార్డ్స్ చేశారు. ఆ రికార్డుని నేను ఎందుకు బ్రేక్ చేయకూడదు? నేను ఇంత స్పోర్ట్స్ ఆడాను. వాళ్ళలాగా ఇదివరకు 2014లో మాలావతి పూర్ణ, ఆనంద్ కుమార్ వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించారు 2014లో. నేను మన ఇండియా తరపున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి. నా గోల్ అది. నేను ఇండియా ఫ్లాగ్ని ఎగిరేయాలి అనే ఒక థాట్ వచ్చింది. నేను కొంతమంది క్లైంబర్ని తయారు చేయాలి ఫ్యూచర్లో, కొంతమంది నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని తయారు చేయాలి. నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం జరిగింది సార్. కాబట్టి నేను ఎవరెస్ట్ ఎట్టి పరిస్థితిలోనూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటట్టు నా టార్గెట్ పెట్టుకున్నాను సార్. కాబట్టి మీరు అందరూ కూడా, ప్రజలందరూ కూడా నన్ను దయచేసి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటట్టు కావాల్సిన సపోర్ట్ని నన్ను అందించగలరని కోరుకుంటున్నాను. అయితే ఈ పర్వతాలు అధిరోహించేటప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను సార్. -40 degrees అంటే నాట్ ఏ జోక్.
ఈ -40 డిగ్రీస్లో మనకు కనీసం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం ద్వారాగా అక్కడ హెల్త్ ప్రాబ్లం అవ్వటం, అయినా రిస్క్ తీసుకోవటం, కావాల్సిన ఫుడ్ రైస్ కానీ రోటీస్ కానీ ఏముండవు, డ్రై ఫ్రూట్స్ తినుకుంటూ అక్కడున్న వెదర్ కండిషన్కి మా గైడ్ ఫాలో చేస్తుంది, దాన్ని నడుచుకుంటూ ఎంత కష్టం వచ్చినా సరే ఆ పర్వతం సమ్మిట్కి వెళ్ళాలి, సమ్మిట్లో మన ఇండియా ఫ్లాగ్ ఎగిరేయాలి అనే టార్గెట్తో కంపల్సరీ వెళ్ళి సబ్మిట్ చేసి వచ్చాను సార్ ఈ 2 పర్వతాలు. కాబట్టి నెక్స్ట్ ఎవరెస్ట్ వెళ్ళాలి, మన ఇండియా తరపున మంచి పేరు తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకొస్తాననే ఒక నమ్మకం, సంకల దుర్బలం నాకుంది సార్. ఖచ్చితంగా తీసుకొస్తాను. కాబట్టి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు ఇప్పుడు సుమారు 40 లక్షల రూపాయలు కావాలి సార్. ఇప్పటి వరకు ఈ పర్వతాలు అధిరోహించడానికి నేను స్పాన్సర్ల కోసం తిరిగి చాలా వరకు నా ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హెల్త్ పరంగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కావాల్సిన ఆర్థిక సహాయం నాకు త్వరగా మన సీఎం గారి ద్వారా కానీ, ఇంకెవరైనా మంత్రి గారి ద్వారా కానీ, కలెక్టర్ ద్వారా కానీ, ఇంకెవరైనా డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్ లీడర్ల ద్వారాగా నన్ను ముందుకు తీసుకెళ్లి ప్రజలందరూ కూడా నన్ను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు పూర్తి మద్దతు, పూర్తిగా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.